హలో గైస్, మీరైతే ఐటీ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఈ చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఒకటి ఏంటంటే, ఫ్రెషర్ కానీ స్టూడెంట్ కానీ ఏ కంపెనీలో చూస్ చేసుకుంటే మనకైతే బెటర్ ఆప్షన్స్ ఉంటాయి, బెటర్ కాంపెన్సేషన్, బెటర్ శాలరీ ఇవన్నీ వస్తాయి. చాలా మందికి ఇదైతే ఒక క్వశ్చన్ ఉంటుంది. నాకు కూడా ఒక క్వశ్చన్ ఉందండి. నేనైతే మీకైతే ఈ క్వశ్చన్ ఉంటుంది. నేనైతే వచ్చేసా మీకోసం మీ క్వశ్చన్స్ని ఈ ఆన్సర్గా చెప్పడానికి విత్ ప్రోన్స్ అండ్ కాన్స్ విత్ పీపీటీ ఎక్స్ప్లెనేషన్ అయితే నేనైతే ఒక క్లియర్ కట్ ఐడియా ఇవ్వడానికి అయితే వచ్చేసా. మీరైతే ఈ వీడియో అయితే మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేసినారనుకోండి మీకైతే ఇన్ఫర్మేషన్ లేదు, మీకైతే రాదు బిగులు. ఇన్ఫర్మేషన్ మస్ట్ బిగులు. కప్పు ముఖ్యం బిగులు లాగా ఇన్ఫర్మేషన్ ముఖ్యం బిగులు. ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్. లెట్స్ స్టార్ట్ వీడియో. హలో అండి, వెల్కమ్ టు బెంగళూరులో చిత్తూరు ఛానల్. ఇదైతే స్టార్టప్ కంపారిజన్ వీడియో అండి. కంపారిజన్ విత్ ఎంఎన్సి అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ స్టార్టప్ కంపెనీస్. నేనైతే పీపీటీ అయితే రెడీ చేసినాను. మీకైతే చాలా మందికి అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, ఏ కంపెనీలో వెళ్తే మనకైతే బెటర్ ఆప్షన్స్ ఉంటాయని. చూడండి, ఫస్ట్ వన్ ఇంట్రొడక్షన్. ఎప్పుడైనా మీరు ఫ్రెషర్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత మీరైతే వెళ్ళవలసింది ఈ 3 కంపెనీస్ అండి మేజర్. మనకు వచ్చే జాబ్స్ కూడా స్టార్టప్స్, ఏదర్ ఎంఎన్సీస్, ప్రోడక్ట్ బేస్డ్ రేర్గా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం ఉంటే ఫ్రెషర్స్కి లెస్ ఆపర్చునిటీ కంపారిటివ్ విత్ ఎంఎన్సీస్ అయితే హెవీగా ఉంటుంది ఆపర్చునిటీస్. స్టార్టప్లో కూడా మీడియంగా ఉంటుందండి జాబ్ ఆపర్చునిటీస్ ఎదర్ కెరీర్ వైజు. ఇది అండి, నేనైతే 1 by 1 మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ స్టార్టప్. ఇదైతే పేరులోనే ఉంది స్టార్టప్ ఎవరో పెట్టరండి, మనలాంటి జాబ్ చేసేవాళ్ళు, ఒక 10-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు, వాళ్ళకి జాబ్లో నచ్చక నేనైతే ఓన్గా ఏదైనా చేయాలి అని పెడతారు కదండి, అదే ఇది. అది వాళ్ళు స్టార్టప్గా పెడతారు, న్యూగా ఏదైనా పెడతారు. దీన్నే స్టార్టప్ అంటారు. దీంట్లో ప్రోన్స్ అండ్ కాన్స్ గురించి వెళ్తే, స్టార్టప్ గురించి ఇక్కడైతే మనకైతే లెర్నింగ్ ఆపర్చునిటీ అయితే హెవీ సూపర్గా ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ A to Z మీరైతే కింద నుంచి పైన దాకా నేర్చుకుంటారండి. అంటే ప్రాజెక్ట్లో ఉన్నంత వరకు మీరైతే మల్టిపుల్ రోల్స్ కింద యాక్ట్ చేస్తారు. లెర్నింగ్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరైతే స్కిల్ ఇక్కడ కానీ మీరు స్టార్టప్లో జాబ్ చేసి మళ్ళీ వెళ్ళారనుకోండి, కంపారిటివ్ విత్ ఈ ప్రెజర్ని తట్టుకున్నాను చాలా మంది అంటారు కదా, ఈ ప్రెజర్నే తట్టుకుంటాను, ఇవన్నీ నాకేమిటని అలా అలవాటు అయిపోతుందండి. కెరీర్ కూడా ఫాస్ట్గా అయితే ఉంటుందండి. కెరీర్ గ్రోత్ చెప్పాను కదా, కెరీర్ గ్రోత్ శాలరీ వైజ్ మీకు మంచి. స్టార్టప్ అయితే చాలా అంత ఎంప్లాయీస్ అయితే ఎక్కువగా ఉండరు, అంటే ఉంటారు బట్ మరీ ఎక్కువ కంపారిటివ్ ఎంఎన్సీ అలా అయితే ఉండరు, లిమిటెడ్ మెంబర్స్ అయితే ఉంటారు. ఫ్లెక్సిబుల్ అంటే ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది, బట్ కంపారిటివ్ విత్ ఫ్లెక్సిబుల్ వర్క్ ఉంటుంది, కల్చర్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో జాబ్ వచ్చి ఇన్స్టెబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇది ప్రోన్స్ అండి. ఇప్పుడు నేను చెప్పేవి కాన్స్. ఎందుకు ఇన్స్టెబిలిటీ అంటున్నానంటే, ఇదైతే ఒక స్టార్టప్ కంపెనీ ఏమన్నా పెట్టారంటే వాళ్ళకి మంచిగా ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్, చాలా బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీస్ ఉంటాయి, దానిపైన డిపెండబుల్. బట్ కంపెనీ ఎలా పెర్ఫార్మెన్స్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు కంపెనీ పెర్ఫామ్ చేయకపోతే మనల్ని ఎందుకు పెట్టుకుని ఉంచుకుంటారు చెప్పండి, మనకైతే శాలరీ ఇస్తారు. మీరే ఒకసారి థింక్ చేయండి. అందువల్ల జాబ్ సెక్యూరిటీ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. హై ప్రెషర్ వర్క్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఎందుకంటే మీరైతే ఒక రోల్ కింద వెళ్తారు వర్క్కి, కానీ అక్కడ చేసే వర్క్ మీరు 3-4 FTE అంటే ఫుల్ టైం ఎంప్లాయీ, అంటే 4 ఎంప్లాయీస్ చేసే వర్క్ మీరైతే చేస్తారండి. సో అందువల్ల మీకు మల్టిపుల్ రోల్స్, మీరైతే 4 రోల్స్, మీకు ప్రెషర్ అయితే అంత తగినట్టు ఉంటుందండి. చెప్పాను కదా, లిమిటెడ్ రిసోర్స్ అండ్ బెనిఫిట్స్. లిమిటెడ్ రిసోర్స్ అంటే అదే చెప్పాను, కంపారిటివ్ విత్ ఎంఎన్సీ అండ్ ఇక్కడైతే లిమిటెడ్ రిసోర్స్ అయితే ఉంటారండి. బెనిఫిట్స్ కింద వస్తే మనకైతే బెనిఫిట్స్ ఉంటాయి.
పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్లు ఇలాంటివి ఉంటాయి. కానీ కొన్ని మిస్ అవుతాయి. ఏంటంటే కంపారిటివ్ ఎంఎన్సి మనకైతే ఇది ఉండదు. ఏంటంటే క్యాబ్ ఫెసిలిటీస్ ఉండవు. కొన్ని దాంట్లో స్టాక్స్ అలాంటివి ఎంఎన్సీలో కొన్ని కొన్ని దాంట్లో ఇస్తారు కదండి, అలాంటి బెనిఫిట్స్ అయితే ఉండవు. బోనసెస్లు అవి ఉంటాయి, అది వేరియబుల్ పే, అది మీ పెర్ఫార్మెన్స్ బేస్డ్ పైన అయితే ఉంటాయి. ఇవి ప్రోన్స్ అండ్ కాన్స్ విత్ స్టార్టప్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చి ఎంఎన్సి అయితే ఇదైతే మీకు చాలా మందికి తెలిసి ఉంటుందని అనుకుంటా. ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కార్పొరేషన్ ఆపరేట్స్ మల్టిపుల్ కంట్రీస్. ఇక్కడ మనము చాలా మీ ఎంఎన్సి మీకు తెలుసు, క్యాప్జెమినీ, అసెంచర్, లైక్ అయితే ఎగ్జాంపుల్ చెప్తున్న కంపెనీస్ క్యాప్జెమినీ, అసెంచర్, కాగ్జినెంట్, టీసీఎస్, ఇవన్నీ ఇలాంటివన్నీ ఎంఎన్సీస్ అంటారు. ఇక్కడ ఆపరేట్ చేసేది యూఎస్లో ఉంటారు. వాళ్ళు మనకి ప్రాజెక్ట్ని గ్యాదర్ చేసుకుంటారు. ఇదైతే వీళ్ళైతే ఓన్గా ఈ సాఫ్ట్వేర్ని అయితే బిల్డ్ చేయరు. వీళ్ళైతే నేర్చుకుంటారు, రిసోర్సెస్ని బిల్డ్ చేసుకుంటారు, ప్రాజెక్ట్ తీసుకుంటున్నారు. లైక్ స్టార్టప్ నుంచైనా తీసుకోవచ్చు, లేదా వేరే ఏదైనా మంచి కంపెనీ దగ్గర నుంచి తీసుకుని వీళ్ళైతే వాళ్ళకి కాంట్రాక్ట్ తీసుకుని ఎన్ని మంత్స్ డ్యూరేషను ఇవన్నీ చేసుకుని వీళ్ళైతే రన్ చేస్తారు. ఇది అందువల్లే ఇక్కడ జాబ్స్ ఎక్కువ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, శాలరీస్, కెరీర్ గ్రోత్ తక్కువ ఉంటుంది. చెప్తాను, ఇది ఎంఎన్సి అంటే ఏంటంటే తెలిసింది అనుకుంటున్నాను. ఇది కమింగ్ టు ప్రోన్స్ అండ్ కాన్స్ ఫర్ ఎంఎన్సి. జాబ్ సెక్యూరిటీ అయితే కంపారిటివ్ విత్ స్టార్టప్ ఇక్కడైతే జాబ్ సెక్యూరిటీ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగేవన్నీ మనకి ప్రాజెక్ట్ బేస్డ్ కాబట్టి, బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్. ఒక ప్రాజెక్ట్ అయిపోతే ఇంకొక ప్రాజెక్ట్ని అలొకేషన్ అవ్వడం, ప్రాజెక్ట్ లేకపోతే టీసీఎస్ లాంటి కంపెనీస్ బెంచ్ పైన కూర్చోబెట్టడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఇది ఒకటి జాబ్ సెక్యూరిటీ. కంపారిటివ్ విత్ స్టార్టప్ మనకి బాగానే ఉంటుంది. స్టార్టప్లో మనకి అంత తక్కువే, స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఇదైతే మనకి హైరార్కీ లాంటివి బేస్ చేస్తారు. ఇక్కడైతే స్టార్టప్లు అయితే అలాంటి ఉంటాయి, బట్ అంత ఎక్కువ ఉండదు. ఇక్కడైతే మనం ఒక స్ట్రక్చర్ వేలో ఉంటుంది, ఒక్కొక్క టీం ఉంటుంది, ఒక టీంలో ఇంతమంది అని ఉంటారు. వాళ్ళ టీంలో ఒక పొజిషన్ సీనియర్ అని, మేనేజర్ అని, టీమ్ లీడర్ అని, సీనియర్ మేనేజర్ అని, మాస్టర్ డెవలపర్ అని, అనలిస్ట్ అని, క్వాలిటీ అనలిస్ట్ అని, ఇలాంటి మల్టిపుల్ రోల్స్ అయితే ఉంటారు. ఇదైతే ఒక స్ట్రక్చర్గా ఉంటుంది. ఒక ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఒక స్ట్రక్చర్ వేలో కనెక్ట్ చేస్తారు. టైం షీట్లు ఫిల్ చేయడం అని ఇలాంటివన్నీ ఉంటాయి. కంపారిటివ్ స్టార్టప్ ఇలాంటివి అయితే ఉండదు. మనకైతే ఇదైతే ఉంటుంది. ఇది గుడ్ లైఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇదైతే వర్క్ ఉంటుంది, ఎందుకంటే మీరు ఒక అనలిస్ట్గా వెళ్ళినారంటే అనలిస్ట్ రోల్ మాత్రమే చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకైతే అంత స్కోప్ అయితే ఉండదు ఎక్కువగా. కంపారిటివ్ స్టార్టప్ అయితే మీరైతే అనలిస్ట్ జాయిన్ అయినారనుకో, అనలిస్ట్ వర్కే కాకుండా డెవలపర్ వర్క్, క్వాలిటీ అనలిస్ట్ వర్క్, స్క్రమ్ మాస్టర్ వర్క్, ఇవన్నీ బిజినెస్ ఇలాంటి మల్టిపుల్ రోల్స్ అయితే మీరైతే యాక్ట్ చేస్తారు. అక్కడ లెర్నింగ్ అయితే సూపర్గా ఉంటుంది కంపారిటివ్ విత్ ఎంఎన్సి. కమింగ్ టు ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటే చెప్పాను కదా, అన్నీ ఉంటాయి. క్యాబ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు, క్యాఫ్టీరియా లాంటి పెద్ద ఇది ఉంటుంది, ఫ్రీ ఫుడ్ అలొకేషన్ చేస్తారు. మళ్ళీ పెర్క్స్ అండ్ ఇది బోనసెస్, వేరియబుల్ పేస్ అని ఉంటాయి. అది మీ బేస్డ్ ఆన్ మీ వర్క్ బట్టి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు పిఎఫ్, ఈఎస్ఐ ఇలాంటివన్నీ ఉంటాయి, అది ఉంటుంది, అది మ్యాండేటరీ. ఇలాంటివి ఉంటాయి కంపారిటివ్ విత్ స్టార్టప్ లాంటివి. అండ్ చెప్పాను కదా, ఇది ప్రోన్స్ అండి. ఇప్పుడు కాన్స్లో అయితే కెరియర్ గ్రోత్ అయితే అంత ఉండదు కంపారిటివ్ స్టార్టప్. ఇదైతే వెరీ లెస్ అయితే లెస్గా ఉంటుంది, బట్ బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ పైనే ఉంటుంది. ఇవి ఇక్కడ లిమిటెడ్ ఇన్నోవేషన్, మీరైతే ఓన్ అయితే థింక్ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ మీరు అనలిస్టు లేదా ఏదైనా డెవలపర్ రోల్ చేస్తే ఆ రోల్ గురించి మాత్రమే థింక్ చేస్తారు. దానికి ముందు వెనక అలాగా ఆలోచిస్తారు కదా, అలాంటివి మీరైతే చేయలేరు. ఎందుకంటే అంత ఇది కూడా ఉండదు, ఎందుకంటే ఆ వర్క్ చేసే వాళ్ళకు ఇంకొక ఎంప్లాయీ అయితే ఉంటారు. కాబట్టి మీకు అంత థర్డ్ పర్సన్ అంత ప్రోగ్రెస్ అయ్యేకి ఉండదు. మీరు ఇక్కడ డెవలపర్ అంటే డెవలపరు, సీనియర్ డెవలపర్ అలా అంతా మూవ్ అవుతారు, కానీ మరీ హై లెవెల్కి అయితే మూవ్. కంపారిటివ్ విత్ స్టార్టప్లో అలా కాదు, మీరైతే అన్ని విధాలుగా మీరైతే అన్ని ఆలోచన అయితే మీరే చేయాలి. సో ఇది లిమిటెడ్ ఇన్నోవేషన్ అయితే మీరుకి. హైరారికల్ స్ట్రక్చర్ కొన్ని దాంట్లో కొన్ని బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది స్ట్రక్చర్ కూడా. ఇదండి ప్రోన్స్ అండ్ కాన్స్ ఫర్ ఎంఎన్సీస్. ఫైనల్ వచ్చి
ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఇది వచ్చి వాళ్ళు డెవలప్ చేసేది సెల్ ఇట్స్ వాళ్ళే ఓన్ ప్రోడక్ట్స్, ఫోకసింగ్ ఆన్ కొత్త ప్రోడక్ట్స్ని ఇన్నోవేట్ చేయడం. లైక్ సేల్స్ ఫోర్స్ తీసుకొని సేల్స్ ఫోర్స్లో ఎన్ని ఉండదు, వాళ్ళు ఒక్కొక్కటి ఇన్నోవేషన్ ఒక్కొక్కటి ఎవ్రీ ఇప్పుడు ఏఐ సేల్స్ ఫోర్స్ ఏఐ ఇలాంటివన్నీ తీసుకొని వస్తున్నారు వాళ్ళు ఓన్ ప్రోడక్ట్స్. గూగుల్ తీసుకోండి, వాళ్ళదే ఈమెయిల్ ఉంటుంది, వాళ్ళదే వీడియో కాలింగ్ ఆప్షన్ ఉంటుంది, వాళ్ళది చాటింగ్ చేసుకునేది ఆప్షన్ ఉంటుంది. చెప్పండి ఎన్ని ఉంటుంది, గూగుల్ యూట్యూబ్ ఉంటుంది. ఇవన్నీ వాళ్ళ ఓన్ ప్రోడక్ట్. వాళ్ళైతే వేరే వాళ్ళ దగ్గర అయితే డిపెండ్ అవ్వరు. వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ వాళ్ళు కొత్తగా ఏమైనా రిలీజెస్ తీసుకుని వచ్చి కొత్తగా వాళ్ళు ఇన్నోవేషన్ చేస్తారు. దానిపైనే వాళ్ళ ఫోకస్ అయితే ఉంటుంది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఇదండి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. కంపారిటివ్ విత్ స్టార్టప్ ఎంఎన్సి. స్టార్టప్ ఇదంతా వాళ్ళు చేస్తారు, బట్ అంత ఏమి ఉండదు. ఇది వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మెయిన్ ఫోకస్ కూడా దానిపైనే ఉంటుంది. ఇది కమింగ్ టు ప్రోన్స్ అండ్ కాన్సర్న్స్ ఫర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఇక్కడైతే మీరు హై శాలరీ కొడతారండి. మీకు కానీ జాబ్ వస్తే మాత్రం చెప్తారు కదా చాలామంది, నాకు మైక్రోసాఫ్ట్లో జాబ్ వస్తే నా లైఫ్ జాబ్ సెట్ అంటారు కదా, అది ఇదే అండి. హై శాలరీ అయితే ఉంటుంది, దానికి తగినట్టు ప్రెషర్ కూడా ఉంటుంది, బట్ ఎక్కువ అయితే ఉండదు. ఇంకొకటి సెకండ్ వచ్చి ఇన్నోవేషన్ టెక్నాలజీ అయితే హెవీగా ఉంటుంది. ఎందుకంటే మీరు అక్కడ వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ కొత్తగా ఎలా తెస్తే మీకు ఆడియన్స్ జనాలు ఎలా అట్రాక్ట్ అవుతారు, వాళ్ళ ప్రోడక్ట్స్ సెల్ అయ్యేకి వాళ్ళు కొత్త రిలీజెస్ నోట్స్ తీసుకుని వస్తారు. లైక్ సేల్స్ ఫోర్స్, నాట్ ఓన్లీ సేల్స్ ఫోర్స్ చాలా ఉండే, వాల్మార్ట్లు కానీ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ వాళ్ళది ఎన్ని క్లౌడ్స్ ఉంటే వాళ్ళ ఓన్నే వాళ్ళు ఎవరిపైన డిపెండెన్సీ పెట్టుకోరు. వాళ్ళ ఇన్నోవేషన్ అయితే అలా ఉంటుంది. ఇంకొకటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే బాగానే ఉంటుంది కంపారిటివ్ విత్ ఇక్కడైతే బాగానే ఉంటుంది వర్క్ లైఫ్ బ్యాలెన్సెస్. ఎందుకంటే వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ కాబట్టి అంత హై ప్రెషర్ ఉండదు. స్టార్టప్లు ఇలాంటివి అయితే ప్రెషర్ అయితే ఉంటుంది. మళ్ళీ కంపెనీ బ్రాండింగ్, అదే చెప్పాను కదా, బ్రాండింగ్ వాళ్ళ ఫోకస్ చేస్తారు ఎక్కువ. మనకి గూగుల్ అయితే ఎవరిని అడిగే చెప్తారు, గూగుల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఓన్ ప్రోడక్ట్స్ అయితే చెప్తారు. ఇవన్నీ ప్రోన్స్. కాన్స్ అయితే హైరింగ్ ప్రాసెస్, ఇది మెయిన్ ఒకటి కాంపిటేటివ్. ఇక్కడైతే హైరింగ్ ప్రాసెస్ అయితే హెవీ టఫ్ అయితే ఉంటుంది. నేను రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే రీసెంట్గా జాయిన్ అయినాడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, దట్ ఈస్ మైక్రోసాఫ్ట్లో. అక్కడ తనకైతే 7+ ఇంటర్వ్యూస్ అయితే రౌండ్స్ అయితే కండక్ట్ చేస్తారంట. ఇంటర్వ్యూలో అది టఫ్, వితౌట్ సో ఎవరెవరు రెఫరల్ లేకుండా వెళ్ళాడంట. చాలా ఉన్నాయి. హైరింగ్ ప్రాసెస్ అయితే తక్కువ ఉంటుంది కంపేర్ చేస్తే. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఒకసారి వెళ్ళినారంటే అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ నుంచి బయట రాలేరన్నమాట. అక్కడే ఉండిపోతారు, స్టేబుల్ అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళపైన హై ఎక్స్పెక్టేషన్, అలానే ప్రెషర్ కూడా ఉంటుంది కొన్నిసార్లు, డిపెండింగ్ బట్టి ఉంటుంది అది. ఇంకొకటి అదే చెప్పాను కదా, లెస్ జాబ్. అక్కడే కొంతమంది పాతుకుని వెళ్ళిపోతారు, పాతుకుని ఉండిపోతారు అక్కడే. ఒకసారి వెళ్ళైపోతే నా లైఫ్ ఇక్కడ ఇంకా బాగుంది, నాకు ఇన్ని బెనిఫిట్స్ ఇస్తారు అన్ని కంపారిటివ్ అదర్స్, నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఇక్కడ సెట్, అది హై పేయింగ్ జాబ్ అని అక్కడే ఉంటారు. కాబట్టి మనకైతే లెస్ జాబ్ ఆపర్చునిటీస్ కంపారిటివ్ విత్ అదర్ స్టార్టప్ కానీ ఎంఎన్సీస్తో పోల్చుకుంటే. ఇదండి ప్రోన్స్ అండ్ కాన్స్ ఫర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఇంకొకటి ఏంటంటే కంపారిజన్, ఇక్కడ చూడండి మీరే, జాబ్ స్టెబిలిటీ అయితే లో, స్టార్టప్లో లో, ఎంఎన్సీస్లో హై, ప్రోడక్ట్ బేస్డ్లో అయితే మీడియంగా ఉంటుంది. కెరియర్ గ్రోత్ అయితే స్టార్టప్లో ఎక్కువగా ఉంటుంది, లైక్ ఎంఎన్సీస్లో అయితే లో, ప్రోడక్ట్ బేస్లో ఫాస్ట్గా ఉంటుంది, మీడియంగా ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆల్సో స్టార్టప్లో లో, తక్కువగా ఉంటుంది, హై ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎంఎన్సీస్లో తక్కువగా ఉంటుంది వర్క్ లైఫ్ బ్యాలెన్సెస్, ఎక్కువగా ఉంటుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రోడక్ట్ బేస్లో మీడియంగా ఉంటుంది. శాలరీ అండ్ బెనిఫిట్స్ వస్తే స్టార్టప్లో ఓకే, బట్ లోగానే ఉంటుంది. ఎంఎన్సీస్లో వచ్చి మీడియంగానే ఉంటుంది. ఇంకా ప్రోడక్ట్ బేస్డ్లో వచ్చి శాలరీస్ అయితే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్టాక్స్ కానీ అపార్ట్ ఫ్రమ్ శాలరీ వాళ్ళకి స్టాక్స్ ప్రొవైడ్ చేయడం, స్టాక్స్ ఇలాంటివి ఇంకా అడిషనల్ చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇదండి ఫుల్ కంపారిజన్ స్టార్టప్ వర్సెస్ ఎంఎన్సీ వర్సెస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఇంకా మీరే నాకు ఫైనల్ కన్క్లూషన్ అయితే, ఈచ్ కంపెనీ మీదైతే వెళ్ళాలనుకుంటే
వాళ్ళకి వాళ్ళ కంపారిటివ్ ఒక డిఫరెంట్ ప్రోన్స్ అండ్ కాన్స్ అయితే ఉంటుంది. మీరైతే చూస్ చేసుకోవాలి విచ్ వన్. ఒక గోల్ అయితే పెట్టుకోండి, మీరైతే ఏ కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నారో, ఏదర్ స్టార్టప్ ఆరు ఎంఎన్సి ఆరు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, అది మీరైతే చూస్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే మీకైతే ఒక క్లియర్ ఐడియా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకైతే యూస్ఫుల్ అంటే నా ఛానల్కి బెంగళూరులో చిత్తూరు రోడ్డుకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి మరికొన్ని ఎన్నో వీడియోస్ మీకైతే తీసుకొని రావడానికి నేనైతే ప్రయత్నిస్తాను కాదు, చేస్తాను కూడా. థ్యాంక్ యూ అండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.